శాసించావా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగి పొమ్మని. శాసించావా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగి పొమ్మని. మా జీవన పోరాటపు హోరులో, మా జీవన పోరాటపు హోరులో ఒక్కసారి నిశ్శబ్దమా, ఒక్కసారి నిశ్శబ్దమా. శాసించావా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగి పొమ్మని. ఆరాధన లేదు నీ ఆలయములలో, అంధకారమే మాకు నీవు లేని చోయిలలో. ఆరాధన లేదు నీ ఆలయములలో, అంధకారమే మాకు నీవు లేని చోయిలలో. నీ తట్టు మరలి నిన్ను వేడుకొందుము, ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. నీ తట్టు మరలి నిన్ను వేడుకొందుము, ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో త్రిత్వము తర్వాతి 6వ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తుంటున్నాను. గృహాల వద్దనే ఉండి ఇటు ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రియ శ్రోతలకు, దేవుని విశ్వాసులకు, దేవుని బిడ్డలకు త్రిత్వంలోని 6వ ఆదివారపు ఆహ్వానాన్ని నేను తెలియజేస్తుంటున్నాను. నేటి ఆరాధనలో నాతో పాటు ఏకీభవించినటువంటి నా సహకాపరులకు కూడా నా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. నేటి మన ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకున్నట్టుకు గాను మనమందరము కలిసి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 16వ కీర్తన, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను అనే కీర్తన పాడుకుందాం. ఈ పాట అనంతరము ఇది నా ఆరాధనలో మనం నడిపించడం కొరకు జ్ఞానదీప్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకున్నట్టు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశల దీనహీనుడగున దుహాయ నేడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చిసేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము
बोलु नामदि तन प्रदीप्त वाक्य कुशहति యదేచలన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేచెను యెహోవా నా మొర లాలించెను తన మహా దయను నన్ను గణించెను అనీతి వస్త్రమెడలించెను యేసునాదు రక్తమున ముంచెను వినూత్నయత్నమెదను ఎన్నడు కనన్విన ప్రేమ నాకు చూపెను యెహోవా నా ఇంచెను తన మహా దయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకి లాగినను సుఖ కలావలు మనసులో నిలిపెను యెహోవా నా మొర లాలించెను తన మహా దయను నన్ను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నాంచెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడ్కొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యోన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులము అగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము.
కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచు నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతే కుమారుని ఇచ్చిన మిగుల గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలు వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనుకరించి మన కొరకు చనిపోటకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులగుట గతగారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ నీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. 238వ పుటలో ఉన్నటువంటి త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యము ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచు ఉన్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుతును. తండ్రికేన్ కుమారునికేన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందును ఇలాకు సమాధానం నరులకాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ
పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతి సయామును మదిదలంచియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు నా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడావో ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలుచున్నామిప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తియు పరాక్రమమును గలదేవా, నీవు మేళ్లన్నింటినీ కారకుడవును దాతవునై ఉన్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయుము. సమస్తమైన మంచి వాటితో మమ్మను పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మను నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వములోని 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు చదవగా విందుము. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచన ప్రారంభము. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగును మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో నుండి పాలు పొందుటకై
ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వారు పాప నిమిత్తము తీర్పు పొంది ఉండును. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవము గలవానిగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇంతటితో త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ముగించబడుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. 20వ వచన ప్రారంభం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగించబడుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము అదే విధముగా నిలిచినుండి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి
పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకు ఒక నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు త్రిత్వంలోని 6వ ఆదివారపు శుభాలను తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానం కొరకు మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదుము. నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందు మనమందరం కలిసి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి అనే కీర్తన పాడుకుంటూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకు మనము సిద్ధపడదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 5వ పాట. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవానామం సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వాంచుచు నోర్విలో నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యముల చేబీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహరించె దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బేటుచు దేవుని పరమోనందు నాటేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మ పెంచుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలానో భక్తులు గూడుకొని ఆ బలము కలిగిన దేవుని వెలయో స్తుతి వేణోళతోడన్ విసుకు చెందక చేయుడి. నీతి గల
యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగునా ఏక దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 20వ వచన భాగమును ఒకసారి చదువుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచన భాగము. శాస్త్రుల నీతి కంటెను మనుషుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి వందనాలు తెలియచేస్తుంటున్నాం ప్రభా. గతించినటువంటి పునరుద్ధాన దినము త్రిత్వములోని 5వ ఆదివారం నుండి మమ్మలను కాచి కాపాడి త్రిత్వములోని 6వ ఆదివారంలోనికి మమ్మలను ప్రవేశింపచేసి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచుటకై మాకిచ్చినటువంటి దివ్యమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి వందనాలు తెలియచేస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో త్రిత్వములోని 6వ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మేము ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 2 లేఖన భాగాల్లో నుండి నీ దీన సేవకుడునైన నేను కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుట కొరకు సిద్ధపడినాను. వాక్య ధ్యానంలో నడిపించుచున్న నన్ను, వాక్యము వింటున్నటువంటి ప్రియ సంఘాన్ని దర్శించి ప్రభు మాకే మాటలైతే ఏ తలంపులైతే అవసరమైనవో అటు మంచి మాటలతో అటు మంచి తలంపులతో మమ్మలను సంధింపచేసి ఏదైనా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు దివ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని కూడా ప్రేమతో త్రిత్వంలోని 6వ ఆదివారపు ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఇది నా ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రియ శ్రోతలకు, దేవుని బిడ్డలకు, దేవుని విశ్వాసులకు మీరందరూ కూడా క్షేమముగా, సంతోషముగా, ఆరోగ్యముగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగూ మనలను ఉంచినటువంటి త్రియేక దేవునికి మొట్టమొదటిగా నేను స్తుతి అభివందనాలు తెలియచేస్తుంటున్నాను. ప్రస్తుతము మనం వింటున్నటువంటి భయంకరమైన వార్తలలో మనము కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘ విశ్వాసులలో ఎవరు కూడా ఈ దుర్వార్తలకు లోను కాకోకుండా మనలను సంరక్షిస్తున్నటువంటి దేవునికి మనము తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమైన అట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము ఈ పునరుద్ధాన దినము దేవుడు మనకిచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది భౌతికంగా దేవుని ఆలయంలోనికి రాలేకపోతున్నామనే నిరుత్సాహం ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఈ సాధనాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆరాధనను వీక్షించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకు గాను మనము సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లింపవలసిన వారమై ఉంటున్నాం. త్రిత్వములోని 5వ ఆదివారపు వాక్యాన్ని ఒకసారి నేను పరిచయం చేసి ఇదిన వాక్య పరిచర్యలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. త్రిత్వములోని 5వ ఆదివారము మనము ధ్యానం చేసుకున్నటువంటి వాక్య భాగాలు పేతురు పత్రిక పాఠ్యభాగముగా, లూకా సువార్త 5వ అధ్యాయము సువార్త పాఠ్యభాగముగా మనము చదువుకోవటం జరిగింది. ఈ 2 వాక్య భాగాలు చదువుకుంటున్నప్పుడు నేను
గత వారం ఒకవేళ వాక్యాన్ని ధ్యానం చేయాలని తలుచుకుంటే నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే, నీవు ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడుచున్నావా? నీవు ఎవరికైనా ఉపయోగపడుచున్నావా? దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించినందుకు మనకు మనమే స్వార్థంగా బ్రతుకుట కాదు, మన కుటుంబం కొరకే కాదు, మన కొరకే కాదు, మనము ఇతరుల కొరకు ఉపయోగపడేటువంటి ఒక సాధనాలుగా మనము ఉన్నామా లేదా అని పరీక్షించుకోవటానికి గత వారపు వాక్య భాగాలు మనకు దోహదపడతాయని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఒకవేళ ఆ తలంపుతో మనం ఆలోచన చేస్తే గత వారంలోని వాక్య భాగాలు ఎలాగూ ఉపయోగపడ్డాయి దేవుని కొరకు అనేది నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సువార్త పాఠంలో మనందరికీ పరిచయమైనటువంటి భాగమే ఈ భాగము. యేసు ప్రభు వారు సువార్త చెప్పుచున్నటువంటి సముద్ర తీరమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఆ ప్రకృతి కానీ లేకపోతే ఆ పనిముట్లు కానీ ఆ మనుషులు కానీ ఎలాగూ దేవునికి ఉపయోగపడ్డారో మనం చూస్తుంటున్నాం. ప్రకృతి అనగా సముద్రము దేవునికి ఉపయోగపడింది. గలిలయ సముద్రములో యేసు ప్రభు వారు తన పరిచర్య చేయాలని ఆ సాయంకాల సమయమున ఆయన ఆశపడినప్పుడు ఆ సముద్రము దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రకృతి దేవునికి ఉపయోగపడింది. అది మాత్రమే కాదు, సీమోను దోణి ఆయనే దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి ఉపయోగపడిన ఒక సాధనాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని ఆయన అంటాడు, ఈ దోణిలోనికి నేను ఎక్కుచున్నాను, నేను స్వార్థ బోధించట కొరకు కొద్దిగా లోతుకు దీన్ని పోనివ్వండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పనివారు, దేవుడు మిమ్మలను మనుషుల పట్టుజాలాలుగా చేస్తాను, మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ మీకు దొరకలేదు అనుకుంటున్నారు, ఇప్పుడు నేను చెప్పుచున్నాను, మీరు వలలు వేయండి. ఆ వలలు లాగుట కొరకు కొంతమంది పనివాండ్రు దేవునికి అవసరమయ్యారు. వారు దేవునికి ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. 3 మాటలు నేను స్వార్థ పాఠంలో నుండి, నీవు ఎవరికైనా ఉపయోగపడుచున్నావా? ప్రకృతి సముద్రము లేక పనిముట్లు సీమోను దోణి మనుషులు ఉపయోగపడుచుండగా మనము దేవునికి ఏనాడైనా ఆయన పరిచర్యలో ఉపయోగపడే సాధనాలుగా మనం ఉన్నామా? పత్రిక పాఠంలోనికి మనం వస్తే, ఒకవేళ నీవు దేవునికి ఉపయోగపడుచున్నావు అనుకో, దేవుడు సుఖదుఖములలో నీకు పాలు పంపులు అనుగ్రహిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పత్రిక పాఠంలో. సో నీవు ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? జాగ్రత్తగా ఆలోచన చేసి గత వారపు పాఠాలను మనము ఆ విధముగా ఆలోచించవలసిన వారమైనాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. 2 లేఖన భాగాలు, పత్రిక పాఠము, సువార్త పాఠము, 2 వాక్య భాగాలు చదవగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే, నీ నీతి ఎలా ఉన్నది? నీ నీతి ఎలా ఉన్నది? లోక సంబంధమైన వ్యక్తుల వలె కాక, లోక సంబంధమైనటువంటి కార్యముల వైపు కాక, దేవుని బిడ్డగా నీ నీతి దేవుని పక్షమున ఎలాగున్నది జ్ఞాపకం చేయబడుతున్నది. నీతి అనే మాట లేక పదము క్రైస్తవ లోకానికి మాత్రమే కాదు కానీ క్రైస్తవేతరులలో ఉన్నటువంటి అనేక మత గ్రంథాలలో కూడా నీతి అనే మాట మనకు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. నీతి అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాదు, మన చిన్ననాటి నుండి ఇప్పటి చిన్న బిడ్డలకు కూడా వారి వారి యొక్క పాఠ్య పుస్తకాలలో నీతి కథల గురించి చెప్పబడుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం, వింటున్నాం. మనం మన బిడ్డలకు చెప్పాం, మనం నేర్చుకున్నాం నీతి కథల గురించి. నీతి అనగా ఒక మాటలో మీకు అర్థం చెప్పాలంటే క్రమము అనే అర్థము. క్రమము, సరి అయిన విధముగా నడువుట నీతి అనే మాటను జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఈ నీతి అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది, కానీ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు నీతి తప్పి ప్రవర్తించడం అనేది జరుగుతుంటుంది. పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి నీతి కొన్నిసార్లు మనము కోల్పోయి అనీతి వైపు మనము నడిపింపబడటం అనేది జరుగుతుంది. అయితే క్రైస్తవ బిడ్డలకి దేవుని హెచ్చరిక ఏమిటంటే, లోకములో ఉన్న వారందరికంటే మించిన నీతి నీలో ఉండాలి. లోకములో ఉన్న వారందరికంటే మించిన నీతి నీకు నాకు ఉండాలని పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మనకు దేవుడు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినది ఏమిటనంటే, నీ నీతి ఎలా ఉన్నది? లోక సంబంధమైన మనుషులతో నీవు పోల్చుకొనక దేవుని సంబంధమైన బిడ్డగా నీ నీతి నీలో ఎలా ఉన్నదో స్వపరిశీలన చేసుకోవాలి. మనకు మనమే
ప్రశ్నించుకోవాలి, మనకు మనమే సరిదిద్దుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన నుండి ఆశిస్తున్న రీతిగా ఉన్నదా, లేక లోకములో అందరి వలె మన నీతి ఉన్నదా? ఈరోజు అంశాన్ని మనము ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. సువార్త పాఠంలో నుండి నేను వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. నేటి మన సువార్త పాఠమైనటువంటి పరిశుద్ధుడైన మత్తయి సువార్తికుడు 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మనము ఈనాటి సువార్త పాఠముగా చదువుకుని విన్నాం. ఈ సువార్త పాఠంలో ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 20 నుండి 26 వచ్చిన భాగం వరకు యేసుక్రీస్తు బోధ చాలా ఆశ్చర్యమైనదని, అత్యంత ఆధ్యాత్మికమైనది, నైతిక విలువలతో కూడినది జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధ చాలా అత్యంత ఆధ్యాత్మికమైనదని జ్ఞాపకం చేయబడుతుంది. ఇది నైతిక విలువలతో కూడినది. ఇది ఈ లోక ధర్మ నియమాల కన్నా ఉన్నత విలువలతో కూడినదని జ్ఞాపకం చేయబడింది. ఏ మానవుడు కూడా ఊహించని రీతిలో నూతన బోధతో బోధించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ నూతన బోధతో, నైతిక విలువలతో యేసు ప్రభు వారు బోధిస్తూ ఒక 3 మాటలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. సువార్త పాఠంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, 1 నరహత్య చేయకూడదు, 2వది కోపపడకూడదు, 3వది సమాధాన పడాలి, ఆ సమాధానం కూడా అనుకూల సమయంలో పడాలని జ్ఞాపకం చేయబడుతుంది. నరహత్య చేయకూడదు. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నరహత్య చేయకూడదని అంటాడు ప్రభు. 21వ వచనంలో ఈ మాట చూస్తాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని జ్ఞాపకం చేయండి. నరహత్య చేయుట వలన విమర్శకు మనం ఏమవుతామంట, లోనగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అత్యంత ఆధ్యాత్మికమైన నైతిక విలువలతో కూడినటువంటి బోధలలో ప్రభువు మనము నీతిమంతులుగా ఉండాలని ఈ లోకములో ఆయన మనకు సూచిస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, మీరు నరహత్య చేయకూడదు, మీరు నరహత్య చేసిన ఎడల మీరు విమర్శకు లోనగుదురని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 2వదిగా ప్రభు ఈ భాగాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు కోపపడకూడదని జ్ఞాపకం చేశాడు. కోపపడకూడదు. 22వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి అవునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కోపపడకూడదనే మాట మనం కోపపడుట అనే మాట గ్రీకు భాషలో 2 పదాలతో చక్కటి అర్థాలు రాయబడి ఉన్నాయి. ఈ 2 అర్థాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో మనము ఏ అర్థంతో కూడిన కోపంలో మనం ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. కోపపడకూడదు. గ్రీకు భాషలో 2 పదాలు రాయబడి ఉన్నాయి. మొదటి పదం ఏంటంటే తుమోస్ అనే పదం మనకు జ్ఞాపకం. తుమోస్, దీని భావం ఏంటంటే, తుమోస్ అనే మాటకు భావం ఏంటంటే, ఎండిన గడ్డికి నిప్పు అంటించినప్పుడు చెలరేగే మంటలకు సూచనగా ఈ మాట రాయబడినాయి. మంటలు ఎంత వేగముగా చెలరేగునో అంతే వేగముగా అవి చల్లారిపోవునని జ్ఞాపకం చేయటానికి తుమోస్ అనే పదాన్ని వాడబడింది. 2వ మాట గ్రీకు భాషలో ఈ కోపం కొరకు వాడబడిన మాట ఆర్గే అనే మాట. ఆర్గే ఇది దీర్ఘకాలము నిలిచిండు కోపమునకు సూచించేటువంటి పదం అంటండి. దీర్ఘకాలమునకు నిలిచిండు కోపమునకు సూచనగా. ఇలాంటి కోపము తప్పక తీర్పుకు లోనగుతుందని జ్ఞాపకం చేయబడుతుంది. ఇలాంటి కోపము కలిగిన వ్యక్తి తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. బైబిలు ఇట్టి కోపమును సమర్థించదని జ్ఞాపకం చేయబడుతుంది. మన కోపము తుమోస్ లాగున్నదా, ఆర్గే లాగున్నదా? తుమోస్ అనే పదము ఎంత స్పీడ్గా వ్యాపిస్తుందో అగ్ని, అంతే స్పీడ్గా అది చల్లారిపోతుంది. మానవునిగా మనల్ని లోకంలో దేవుడు సృష్టించింది ఇతరుల మీద మనం కోపపడుట కాదు, ఆ కోపమును మనము అణుచుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది. 3వదిగా మనం ఈ స్వార్థ పాఠంలో చదువుతున్నప్పుడు 25, 26 వచనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాటలు మనకు స్పష్టంగా కనబడతాయి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని జ్ఞాపకం. 3వది నైతిక విలువలతో కూడిన బోధలో యేసు ప్రభు బోధిస్తున్నటువంటి 3వ బోధ ఏంటంటే సమాధాన పడాలి, అది కూడా అనుకూల సమయంలోని జ్ఞాపకం. ఇక్కడ యేసు ఇస్తున్నటువంటి సలహా
ఆచరణీయమైన సలహా, అనగా తీర్పు రాకముందే మన ప్రతివాదితో మనము ఏం పడాలంట? సమాధాన పడాలని జ్ఞాపకం. మన ప్రతివాదితో మనము సమాధాన పడాలి, లేని ఎడల చెరసాలకు మనము వెళ్ళవలసి వస్తుంది. అందుకే అక్కడ మనము ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు చెరసాలకు వెళ్ళిన తర్వాత శ్రమలు బాధలు నీకు కలుగుతాయని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు సువార్త పాఠంలో జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటున్నాడు, ఈ 3 మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి శాస్త్రుల కంటే పరిచయుల కంటే నీ నీతి అధికముగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ 3 క్వాలిటీసు ఎవరిలో లేవు? శాస్త్రులలో, పరిచయులలో లేవు. కనుక వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. 20వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట సారాంశం అది. వారి నీతి కంటే, 20వ శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, అనగా శాస్త్రులు పరిచయులు నీతి ఇహలోక సంబంధమైన నీతిగా ఉన్నట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నేను మీకు ఉపోద్ఘాతం మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట ఇదే. లోకంలో ఉన్న వ్యక్తులు వంటి వ్యక్తిత్వము, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నీతి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆచరణమైన కార్యాలు కాదు, కానీ భిన్నమైనటువంటి కార్యాలు నీలో ఉండాలని, భిన్నమైనటువంటి నీతి నీలో ఉండాలని. అలా ఉండగలగటానికి ప్రభు ఈ దినాన్న మీకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఏంటంటే, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను, శాస్త్రుల్లో ఏమున్నదనంటే, శాస్త్రులలో నరహత్య చేసేటువంటి లక్షణము, కోపపడేటువంటి లక్షణము, సమాధానం లేనటువంటి లక్షణము. అందుకనే యేసు ప్రభు వారిని ఏం చేశారు? వారు సిలువకు అప్పగించారు. నరహత్యకు పురికొల్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనము శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు సమూహముగా మన జ్ఞాపకం చేయబడుతుంది. కోపపడే స్వభావము, ఎంతసేపు దేవునిని శిక్షించాలని, దేవుని ప్రజలను శిక్షించాలని, సమాధానం లేకపోవటం. ప్రభు అంటున్నాడు, ఈ 3 లక్షణాలు శాస్త్రులు పరిచయులలో ఉండినప్పుడు వారి నీతి కంటే మీ నీతి ఏమై ఉండాలి? అధికముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలని యేసు కోరుచున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు పరిచయులు నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికముగా ఉండాలని కోరుతున్నాడంటే, వారి నీతి ఎలా ఉందో మనం చూస్తే మార్కు సువార్తికుడు జ్ఞాపకం చేస్తాడు. వారి నీతి ఎలా ఉందనంటే, మార్కు సువార్త 12వ అధ్యాయము 38 నుండి 40 వచనం మీరు చూస్తే, ఏది చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? మాయావేషముగా చేస్తున్నారంట. తప్పును నిజముగా యథార్థముగా చేయడం లేదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాయావేషముగా, యథార్థత లేనితనముగా వారు ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైన శోధనలు, ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ భయంకరమైనటువంటి వేదనలు, దుఃఖానికి కారణము మనలో ఇహలోక సంబంధమైన నీతి ఉన్నది. ప్రభు ఈ నీతిని నీలో నుండి ఆశించటం లేదు. ప్రభు మనలో నుండి ఆశిస్తున్నది ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిని, యథార్థతను మనం కొనసాగించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అసలు నీతి ఎలా కలుగుతుంది? అసలు నీతి ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా కలుగుతుందంటండి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహామును గురించి జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు, అబ్రహాం గురించి చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు మనం ఎవరిని నమ్ముతున్నాం? మన నీతి ఇహలోక సంబంధమైనదిగా ఉండటానికి గల కారణము, దేవునిని నమ్ముటకు బదులుగా ఇహలోక సంబంధమైన వ్యక్తులను మనం నమ్మటం ప్రారంభించాం. ఇహలోక సంబంధమైన వ్యక్తులను మనం నమ్ముట వలన మనకు మనమే మన స్థితిని దిగజార్చుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ కరోనా వైరస్, ఈ బలహీనతలు, రుగ్మతలు, ఈ యొక్క రోగములు కారణం ఏంటంటే, మనలో దేవునికి సంబంధమైన నీతి మనలో లేకపోవటం వలన. ఉదయకాల సమయమున వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, మనలను మనం ప్రశ్నించుకుందాం. అసలు నీతి ఎలా కలుగుతుందని ప్రభు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసము లేక నమ్మకం ఉంచుట ద్వారా. అబ్రహాము నమ్మకం ఉంచాడు ఆదికాండం 15:6లో. కనుకనే ఏం చేయబడ్డదంటే, ఆయనను దేవుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా తీర్చినట్లు చూస్తున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కానీ లేక 6వ వచనం కానీ మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ఒక మాట స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
3వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతుంటున్నాను. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, 4వ అధ్యాయం 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడివనని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదుతో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటగా చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి అతని నమ్మకయే అతనికి ఆశీర్వాదం. అతని యొక్క నమ్మకత్వమును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు చాలామంది ఈ నమ్మకత్వాన్ని మనం ప్రదర్శించలేకపోతున్నాం. దేవునిలో మన నమ్మకం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మన కార్యములను ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథకర్త 23వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఏమంటాడంటే, 6వ వచన భాగంలో, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా అతనికి నీతి అని పేరు పెట్టబడదు. మనకు నీతి యొక్క యెహోవా అని అతనితో దేవుడు పోల్చడానికి కారణము ఇర్మియా దావీదుని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆనాటి ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసునందు ఏముంచలేదంట? విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచుట మాత్రము కాక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను వారు ఆచరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మూలముగా నీతిని పొందాలని వారు చూచారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని వారు పొందుకోవటం అనేది ఈ లోక సంబంధంలో అసాధ్యమైనది. ప్రభు ద్వారా పొందుకోవలసినటువంటి నీతిని ప్రభు జ్ఞాపకం చేయటానికి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించినట్లు మనం చూస్తున్నాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఈ మాట, ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదని జ్ఞాపకం చేయబడి, దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతిని ప్రక్కన పెట్టి ఇహలోక సంబంధమైన, చాలా చక్కటి మాట ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎలనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని అనే మాట మనం చూస్తున్నాం. ఈ రోజులో తమ స్వనీతి, ఇందాక నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనము, నాది, నా కుటుంబము, నేనే అని పరిమితం చేసుకొనక దేవుడు మనలను సృష్టించినందుకు మన నీతి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నదనే జ్ఞాపకం చేయబడుతుంది. ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మనల్ని ఈ లోకంలో సృష్టించినటువంటి దేవునికి భిన్నమైనటువంటి జీవితాన్ని ఒకవేళ మనం గడుపుతున్నామేమో, మనలను మనము పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒకటి మాట మనం చూస్తున్నాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నదని జ్ఞాపకం చేయండి. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి విశ్వాసము, ఆ విశ్వాసము మనమును కొనసాగిస్తూ మనము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, నీ నీతి ఎలా ఉన్నది? నీ నీతి శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ఇహలోక సంబంధమైన నీతిగా ఉన్నదా నీ నీతి? వారు స్వనీతిని స్థాపింపకూనుకొంచున్నారు కానీ దేవుని నీతిని స్థాపించడానికి ఇష్టపడటం లేదు. స్వనీతిని పూనుకునేవాడు నష్టంలోనికి, బాధలోనికి, ఇబ్బందుల్లోనికి వెళ్తాడు. అందుకనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, వారి నీతి కంటే పోల్చుతున్నాడు దేవుడు. వారి నీతి కంటే అంటే వారు ఇహలోక సంబంధమైన నీతి నియమాలతో ఉన్నారు. బయటికి కనబడాలని, అందరిని చూడాలని, ఏదో దాన ధర్మాలు చేస్తూ, నీతి కార్యాలు చేస్తూ మనుషులతో మెప్పు పొందాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. మనుషులతో మెప్పు పొందేటువంటి కార్యాలు మనం చేయగలిగినప్పుడు దేవుడు హర్షించాడు. మనలను చూడనటువంటి దేవుని మనలను చూస్తున్నాడని తలస్తూ మన కార్యాలు మనం చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి నీతిగా బయలుపరచబడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈరోజు నీ నీతి ఎలా ఉన్నది? దేవుని పక్షమున చాలా భయంకరమైన శోధనలో, ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఈ శోధన, ఇబ్బందులు, బాధలను మనము తట్టుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే
మనము మన నీతిని కాక దేవుని నీతి వైపు మనము నడిపింపబడాలి. పౌలు ఇదే రోమీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. విశ్వసించు ప్రతి వానికి ఏం కలగటానికి? నీతి కలుగటానికి. దేవుడు మనకిచ్చేటువంటి నీతి మనము పొందుకోవాలంటే, విశ్వసించిన ప్రతివాడు నీతి పొందుకోవాలంటే దేవుడు మనకు సమాప్తి అయి ఉన్నాడు. కావున స్వార్థ పాఠ్య భాగం యొక్క సారాంశం ఏంటంటే, శాస్త్రులు పరిచయులు యేసును నమ్మలేదు, విశ్వసించలేదు. కావున వారెంచుకున్నటువంటి నీతి కంటే యేసును నమ్మినటువంటి నీతి కనికరము గల వారంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ఒక మాట నేను ఈ భాగంలో నుండి చూపించి ఆ పత్రిక పాఠం వైపు వెళ్ళాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయము ఇదే రోమిలికి రాసిన పత్రిక 21-22 వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నదని జ్ఞాపకం చేయబడింది. నేను మీకు జ్ఞాపకం చేశాను, వారు దేవుని నమ్మలేదు, లోకమును నమ్మారు, ప్రజలు నమ్మారు. ప్రజలు చూడాలని, ప్రజల చేత హర్షింపబడాలని, పెద్దలుగా కొనసాగాలని, శాస్త్రులుగా, పరిచయులుగా, సద్దుకాయలుగా ఉండాలని అనుకున్నారు. కానీ దేవుని నీతిని నమ్మలేనిటువంటి అనీతిమంతులుగా స్వనీతిని స్థాపించుకునే వారుగా వారు ఉన్నారు. ఈరోజు వారి నీతి కంటే మీ నీతి ఎలా ఉన్నదని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. వారి నీతి కంటే మన నీతి భిన్నమైనదిగా ఉండాలంటే వారు దేవుని నమ్మలేదు, మనం దేవునిని నమ్మాలి. వారు దేవుని విశ్వసించలేదు, మనం దేవుని విశ్వసించాలి. విశ్వసించుట ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, దేవుడు మిమ్మలను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని యొక్క నీతి అయి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నీతిని మనము పూనుకోవాలనంటే మన స్వనీతిని మనము ప్రక్కన పెట్టాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన స్వనీతిని మనం ప్రక్కకు పెట్టక దేవుని వైపు మనం నడిపింపగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేం. ప్రియమైన బిడ్డలారా, కనుక నీ నీతి ఎలా ఉన్నది? నేను స్వార్థ పాఠానికి పెట్టినటువంటి ఆ భాగం ఏమిటంటే, మీ నీతి అధికము కాని ఎడల, అంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి శాస్త్రులు పెద్దలుగా వారు ఉండిపోయారు. కానీ వారి నీతి కంటే మీ నీతి జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఈ దినాన్ని మనకు జాగ్రత్త తెలియచేయటానికి ఆశపడుతున్నాడు. మన పత్రిక పాఠం దగ్గరికి వెళ్దాం. నేటి మన పత్రిక పాఠమైనటువంటి రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్తే 3 నుండి 11 వచనాలు ఈరోజు మనము పత్రిక పాఠంగా చదువుకున్నాం. దీనిలో నుండి నేను 11వ వచనాన్ని ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పత్రిక పాఠము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ నీతి ఎలా ఉన్నది అని అంటే విశ్వసించే నీతిగా నీ నీతి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. స్వార్థ పాఠంలోనేమో మీ నీతి అధికముగా ఉండాలని జ్ఞాపకం చేశాడు. పత్రిక పాఠంలో మీ నీతి విశ్వసించే నీతిగా ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. మీ నీతి విశ్వసించే నీతిగా ఉండాలి. పాపం విషయమై మనం చనిపోవాలి, నీతి విషయమై మనము జీవించాలి. పాపం విషయమై మనం చనిపోయి మనము నీతి విషయమై జీవించుట అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను మనం పొందుకొనుట అనే అర్థం అన్నమాట. అందుకనే ఉదయకాల సమయమున మన జీవితంలో మనకు కలుగుతున్నటువంటి ప్రతి శోధన వెనక, ఇబ్బంది వెనక, కష్టం వెనక మనం చేస్తున్న అతిక్రమములు ఏమైనా మనకు అడ్డుగా వస్తున్నాయేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మానవుని బలహీనత ఏంటంటే, ఎంతసేపు నేను మాత్రమే నీతిమంతుడను, ఎదుటి వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి పాపి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నా ఉందంటే, ఎవ్వడూ నీతిమంతుడు లేదు ఈ లోకంలో, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. గత వారం యొక్క భాగం అదే, నువ్వెవరికి తీర్పు తీర్చొద్దు, నువ్వెవరు తీర్పు తీర్చడానికి. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే స్థానంలో, నేను కరెక్టు, నేనే గొప్ప అని అనుకునే స్థానంలో మనం ఉంటామో, మనలో స్వనీతిని మనం స్థాపించుకుంటున్నట్లు లెక్క. ఎదుటి వ్యక్తిలో తప్పు చూడాలని అనుకుంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి పాపమును నీవు గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఉంటావు.
ఎప్పుడైతే నీవు దేవుని నీతిని స్థాపించాలనుకుంటావో విశ్వసించుట ద్వారా అది సాధ్యమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక 2-3 రిఫరెన్సెస్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందని జ్ఞాపకం చేస్తుంది. ప్రభు చెప్తున్నటువంటి ఈ మాట యొక్క ఆంతర్యము, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏమందుము సమాధానము కలిగి ఉందుమని ప్రభు జ్ఞాపకం చేయబడుతుంది. సమాధానము కలిగి ఉందుము, సమాధానము కలిగి ఉందుమనంటే కలిగి ఉన్నాము అని సారాంశం అన్నమాట. కింద ఫుట్ నోట్ దగ్గరికి వెళ్తే కలిగి ఉన్నాము, ఆల్రెడీ కలిగి ఉందుము అనే మాటకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విశ్వాసం అనేది ప్రభు మనకు ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే తన కార్యముల ద్వారా ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక స్వార్థ పాఠంలో శాస్త్రులు పరిచయులు ఏం కలిగి ఉన్నారంటే వారు నరహత్య చేయటము, కోపపడటము, సమాధానం లేని స్థితిలో వారు ఉన్నారు. ప్రభు అంటున్నారు అలాంటి వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి అని అంటే నీ యొక్క సమాధానము, నీ యొక్క కోపము, నీ యొక్క నరహత్య చేసే స్వభావము నీలో నుండి పోవాలి. పోయి పత్రిక పాఠం దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు విశ్వసించే వ్యక్తిగా నీవు మలచబడాలి. విశ్వసించే వ్యక్తిగా నీవు మలచబడినప్పుడు ప్రభుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు. విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము. 1 యోహాను రాసినటువంటి పత్రికలో మరొక మాట ప్రభు జ్ఞాపకం చేశాడు. 1 యోహాను రాసినటువంటి ఆ పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగం మనందరికీ పరిచయమైనటువంటి భాగమే. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేయను పవిత్రులని అనగా నీతిమంతులుగా చేయనని ప్రభు జ్ఞాపకం. సమస్త కల్మషముల నుండి మనకు విడుదల కలుగచేసి ఆ కల్మషములన్నిటినీ తీసివేసి ప్రభు మనలను నీతిమంతులుగా ఆశీర్వదించటానికి ప్రభు తన కార్యములను చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క కార్యముల వైపు ఎదురు చూస్తున్నటువంటి మనకు దేవుడిచ్చుచున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటనంటే మీరు శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలంటే పత్రిక పాఠం యొక్క సారాంశం ఏంటంటే నీవు విశ్వసించుట ద్వారా ఆ నీతిని నీవు పొందుకోగలవు. విశ్వసించలేకపోతే, దేవుని నమ్మలేకపోతే నీ కార్యాలను నీ జీవితంలో నువ్వు రుచి చూడలేవని. నీ కార్యాలను నీవు నీ జీవితంలో రుచి చూడాలి అని అంటే దేవుని కార్యాల వైపు నువ్వు ఎదురు చూచేటువంటి వ్యక్తిగానే ఉండాలని ప్రభు కోరుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో కూడా ఇదే మాట మీరు చూడగలరు. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము నేను చెప్తున్నటువంటి రిఫరెన్సెస్ మీరు ఇంటి దగ్గర పరిశీలన చేయండి. 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తుంటున్నాం. 23-24 వచ్చిన భాగంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ప్రభు అంటున్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురని ప్రభు జ్ఞాపకం చేయబడుతున్నారు. నీతిమంతులని తీర్చబడుదురు. నీతిమంతులని ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అనగా విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తును నమ్ముట ద్వారా అనే మాట మనం విశ్వసించి నమ్ముట ద్వారా దేవుని యొక్క కార్యాలను మనము పొందుకోగలమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24 వచనంలో కూడా మనం మాట చూస్తున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనినని జ్ఞాపకం. ఈ 1 పేతురు 2:24లో ఈ మాట మనం చూస్తున్నాం. మన పాపము నిమిత్తము, మన అతిక్రమం నిమిత్తము, మన దోషముల నిమిత్తము మనం అనీతిమంతులంగా మనం స్వనీతిని సంపాదించుకుంటూ ఈ లోకంలో జీవిస్తుంటే వాటన్నిటిని ఆయన మీద తను వేసుకుని మన కొరకు సిలువ మ్రాను మీద ఆయన మరణించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ సిలువ మ్రాను మీద నుండి మనలను విముక్తి చేయటానికి ఆయనే బలి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే బలి అయ్యాడు.
అందుకనే అదే పేతురు మొదటి పత్రిక 4:2 ఉంటుంది. కాబట్టి మనము పాపము జోలికి ఇక వెళ్లకుండా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. పాపం విషయమే చనిపోయాయి, మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుకోవాలో ప్రభు మనకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్న క్రమంలో ఈరోజు మనలను మనం ప్రశ్నించుకుందాం. నీ నీతి ఎలా ఉన్నది? నీ నీతి ఎలా ఉన్నది? సువార్త పాఠంలో ఉంటుంది, శాస్త్రుల నీతి వలె కాక మీ నీతి భిన్నమైన నీతిగా ఉండాలని జ్ఞాపకం. భిన్నమైన నీతిగా ఉండాలంటే పత్రిక పాఠం అంటుంది, అది కేవలము దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచటం వలన మాత్రమే సాధ్యము. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6:2, పాపము విడిచిపెట్టే జీవితాన్ని మనం కలుగుంటే యేసునందలి విశ్వాసము ఆటోమేటిక్గా మనలో ప్రారంభించబడుతుంది. ఆ ప్రారంభింపబడే విశ్వాసం వైపు మనము చూస్తున్నామా? ప్రారంభింపబడే విశ్వాసం వైపు మనం కొనసాగుతున్నామా? కొనసాగాలని ప్రభు ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను నేను. ఈరోజు మనం ధ్యానించిన అంశము, నీ నీతి ఎలా ఉన్నది? నీతిమంతుడు ప్రభు ఈ దినాన్ని ఇచ్చేటువంటి ఆశీర్వాదం, నీతిమంతుడుగా మనము ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాడు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పుచున్న వాక్యమును బట్టి పాపమును మనం విడిచిపెట్టిన ఎడల యేసునందలి విశ్వాసము ద్వారా అది సాధ్యము. అది ఎంత గొప్పదనంటే మనలను నిత్య నాశనము నుండి, నిత్య నరకము నుండి మనను పక్కకు తీసుకొచ్చేటువంటి కార్యమైనది. ముగింపులో నేను ఒక 2-3 రెఫరెన్సెస్ చెప్తాను, మీరు ఇంటి దగ్గర ఈ వాక్యాలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం కానీ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కానీ, అలాగుననే మత్తయి సువార్త 5:6 కానీ 10వ వచనం కానీ మీరు ఇంటి దగ్గర చూచినప్పుడు నీతి కొరకు మనము ఏం చేయాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే జ్ఞాపకం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులని జ్ఞాపకం. నీవు నేను ఇట్టి నీతి కలిగి ఉన్నామా, పరలోక రాజ్యంలో మనము ప్రవేశము పొందుకోగలము. ప్రవేశాన్ని పొందుకోగలగాలని ప్రభు ఆకాంక్షిస్తూ ఈ దినాన మనకు దేవుడిచ్చుచున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, నీ నీతి అధికముగా ఉన్నదా? దేవుని నీతి, మనుషుల నీతి కంటే దేవుని నీతి వైపు నీ కార్యాలను చూడాలి. దేవుని నీతి ఎలా ఉందనంటే, ఆయనలో సమాధానం ఉన్నది, ఆయనలో కోపము లేదు, ఆయనలో నరహత్య లేదు, ఇహలోక సంబంధమైన కార్యాలు ఆయనలో లేవు. ఆయన్ని మనం ఒక రోల్ మోడల్గా తీసుకున్నాం, ఆయన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఎప్పుడైతే మనము ఆయనను ఒక ఉదాహరణగా మన జీవితంలో మనం తీసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కనుక ఈ త్రిత్వంలోని 6వ ఆదివారము నీ నీతి ఎలా ఉన్నది అని ప్రశ్నించుకుందాం. మన నీతి విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా సాధ్యము. ఈ విశ్వాసము నమ్మకం అనేది ఇట్టి పరిస్థితులలో మనకు చాలా అవసరమైనది. ఈ వార్తలు వింటున్నప్పుడు మనము కృంగిపోకూడదు, విశ్వాసంలో మనం దిగజారిపోకూడదు. దేవుని వైపు మనం చూద్దాం, దేవుని కార్యాల వైపు మనం చూద్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము పరిపూర్ణంగా పొందుకోగలం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవానాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానందము నాకు మరల పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానందము నాకు మరల పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము
సమాతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢ పరచుము. ప్రార్థించుదుము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి వందనాలు తెలియజేస్తుంటున్నా ప్రభా. గతించినటువంటి పునరుద్ధాన దినము త్రిత్వంలోని 5వ ఆదివారం నుండి త్రిత్వంలోని 6వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచుటకై ప్రభా నువ్వు మాకు దయచేసినటువంటి శ్రేష్టమైన ఈవి కొరకు నీకు వందనాలు తండ్రి. ఇటు త్రిత్వంలోని 6వ ఆదివారపు ఆరాధనను వీక్షిస్తున్నటువంటి ప్రియ శ్రోతలందరికీ, ప్రియ విశ్వాసులందరి కొరకు, ప్రియ సంఘ బిడ్డలందరి కొరకు పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నేను అభౌతికంగా నీ ఆలయంలోకి వచ్చి మేము ఆరాధించలేకపోయినప్పటికీ ఈ విధంగా ప్రభా నాయన ఆన్లైన్ ద్వారా ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. నేను ఈ ప్రత్యేకమైన సమయమైన ఈ దినము మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ లేఖన భాగాల్లో నుండి మేము ఏర్పాటు చేసుకుని దినాన్న ధ్యానించినటువంటి అంశమును బట్టి నీ పాద సన్నిధిలోనికి వస్తుంటున్నాం ప్రభా. ప్రస్తుతము మేము ఎదుర్కొంటున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. ఈ పరిస్థితుల్లో నుండి మేము ఆశీర్వదింపబడాలి అంటే ప్రభా మా యొక్క నీతి ఏ విధంగా ఉన్నది, నేను సువార్త పాఠంలో జ్ఞాపకం చేస్తున్న రీతిగా మా నీతి శాస్త్రుల నీతి కంటే తండ్రి నేను పరిశీలి నీతి కంటే అధికముగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది ప్రభా. శాస్త్రుల యొక్క నీతి లోక సంబంధమైనదిగా ఉన్నది, స్వనీతిగా ఉన్నది ప్రభా. లోక సంబంధమైన స్వనీతితో కలిగినటువంటి నీతి సమాధానం ఉండదు, కోపం ఉంటుంది, నరహత్య ఉంటుంది ప్రభా. కానీ నీ సంబంధమైన నీతి వైపు మేము నడిపింపబడాలంటే తండ్రి పత్రిక పాఠం జ్ఞాపకం చేస్తున్న రీతిగా విశ్వాసము ద్వారా మాత్రమే ఆ నీతిని మేము పొందుకోగలము. ఆ విశ్వాసం వైపు నడిపించేటువంటి క్రీస్తు ప్రభుగా మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీవే మాకు పునరుద్ధాన జీవమై ఉన్నావు తండ్రి. కనుకనైనా మా నీతి ఎలా ఉన్నదని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటే ఈ లోక సంబంధమైన నీతి కంటే తండ్రి నాయన పరసంబంధమైన నీ నీతి వైపు మా నీతి ఉండగలిగినట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మా ప్రపంచం కొరకు, మా దేశం కొరకు, మా తెలుగు రాష్ట్రాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా వైరస్ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన వార్తలు మేము వింటున్నాం. త్వరలో వ్యాక్సిన్ కనుగొనబడుతుందనే మాటలు తండ్రి, ఒకవేళ నీ చిత్తమైతే ఆ కార్యాలు జరగటానికి నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దాని కొరకు కృషి చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ కరోనా వైరస్ తీవ్రతను బట్టి హాస్పిటలైజేషన్ అయిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. నేను ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ల గారికి, అధికారులకు, పర్యవేక్షిస్తున్న వారందరికీ మంచి జ్ఞానము, ఓపిక తండ్రి నేను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని బట్టి, సంఘ అధ్యక్షులను బట్టి నీకు వందనాలు. మా సినెడ్ను బట్టి, సినెడ్ అధ్యక్షులను బట్టి నీకు వందనాలు తండ్రి. లెక్కడికప్పు లూథరన్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో పరిచర్య చేస్తున్న కాపర్లందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. వర్కర్స్ సెక్షన్స్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రత్యేకమైన సమయంలో స్త్రీల సమాజమును, యవన బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆయన ఈ సండే స్కూల్ ఆరాధన ఆన్లైన్ ద్వారా జరుగుతున్న క్రమంలో బిడ్డలకి, టీచర్స్కి మీ తోడ్పాటు అనుగ్రహించండి ప్రభా. అంత మాత్రమే కాదు, యవన బిడ్డలు చేసినటువంటి తండ్రి ఆన్లైన్ పరిచర్యలో కూడా బిడ్డలకు మీరు తోడైన మనం ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయమున తండ్రి నాయన కీర్తిశేషులైనటువంటి శ్రీ పిల్లి తండ్రి ఎర్నెస్ట్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత బుధవారం రోజున ఈ సన్నిధానంలో వారిని పిలుచుకుంటుండగా తండ్రి నాయన దుఃఖక్రాంతులైన కుటుంబాన్ని ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆన్లైన్ ద్వారా ప్రభనైనా కానుకలు పంపిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు పంపించినటువంటి ఆ కానుకలు కృతజ్ఞత అయితే తండ్రి, ప్లెడ్జెస్ అయితే, టైట్స్ అయితే వాటన్నిటిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆశీర్వదింపబడిన వారందరూ తండ్రి నాయన నీ ఆశీర్వాదాలకు పాత్రలను జ్ఞాపకం చేస్తున్న రీతిగా ఈ కార్యాల వైపు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆయన నీ చిత్తమైతే త్వరలో ప్రభా ఈ యొక్క కార్యాలన్నిటికీ ముగింపు జరిగి తండ్రి మేము తండ్రి నాయన భౌతికంగా నేను ఆలయంలో ఆరాధించగలిగినట్లు నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా.
ఇది నాన్న ఆరాధన స్పాన్సర్ చేసినటువంటి కుటుంబానికి ప్రభనైనా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. దాసరి ఆశీర్వాదం గారిని తండ్రి నేను సోడదాసి ఎస్తేరం గారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. నేను వారి కుటుంబం ద్వారా ఇది నాన్న ప్రభనైనా స్పాన్సర్ చేయడానికి వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయమున ఇంకను ప్రభా నేను వివాహ దినములు తండ్రి నేను బర్త్డేస్ జ్ఞాపకం చేసుకున్న కుటుంబాలు ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా సంఘ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన భద్రత, క్షేమము అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి త్రిత్వంలోని 6వ ఆదివారము ఆరాధన వీక్షించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఆయన నిశ్చితమైతే మరొక వారము తండ్రి నాయన నిన్ను స్తుతించి పర్యంతం మమ్మలను మా కుటుంబాలను సంరక్షించి నీ కృపలో దీవించమని యేసు నామం నడివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మన నాడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించుము. శోధనలో అంతేకా దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నవి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ ప్రత్యేకమైన సమయమున కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి. దయచేసి ఆలకించాలని మనవి చేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ త్రిత్వంలోని 6వ ఆదివారపు శుభాలను నేను తెలియజేస్తూ ఈ దినాన ఆరాధనను మీ గృహాల్లో నుండి ప్రార్థనపూర్వకంగా వీక్షిస్తూ మీ అమూల్యమైనటువంటి సలహాలు, ప్రార్థనలు మాకు అందిస్తున్నటువంటి ప్రియ శ్రోతలందరికీ, దేవుని బిడ్డలకు, విశ్వాసులందరికీ ఈ త్రిత్వంలోని 6వ ఆదివారపు శుభాలను నా పక్షంన, మా కాపర్ల బృంద పక్షంన మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి ఆరాధనలో నాతో పాటు ఏకీభవించిన నా సహకాపర్లకు మొట్టమొదటిగా నా యొక్క శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు ఆరాధనను మనకు స్పాన్సర్ చేసినటువంటి వారు లేట్ దాసరి ఆశీర్వాదము అండ్ లేట్ సోడదాసి ఎస్తేర్ ఆశీర్వాదం గారి కుటుంబము. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా ఆరాధనను వారు స్పాన్సర్ చేయటం జరిగింది కనుక వారి కుటుంబానికి మన ఆరాధన పక్షంన వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలను నేను మొట్టమొదటిగా తెలియజేస్తుంటున్నాను. గత బుధవారం రోజు మన సంఘ కుటుంబం నుండి ఎర్నెస్ట్ ఆర్థర్ ఇమాన్యుయల్ గారు ప్రభునందు నిద్రించడం జరిగింది. వారు సైదాబాద్ కాలనీ వాస్తవ్యులు. వారి కుటుంబానికి సంఘపక్షమున మొట్టమొదటిగా నేను సంతాపాన్ని తెలియజేస్తుంటున్నాను. ప్రియ సంఘ బిడ్డలందరూ కూడా దయచేసి ఎర్నెస్ట్ ఆర్థర్ ఇమాన్యుయల్ గారి కుటుంబం కొరకు, వారు విడిచి వెళ్ళిన వారి యొక్క సతీమణి, కుమారుడు, వారి యొక్క కుమార్తె, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరొకసారి ఈ ఆరాధనలో ఆన్లైన్ ద్వారా మీ అమూల్యమైన కానుకలను పంపిస్తున్నటువంటి కుటుంబాలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. ఈ కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితులలో ఆరాధన జరగలేనిటువంటి సందర్భాలలో ఆన్లైన్ ద్వారా మీ యొక్క అమూల్యమైనటువంటి కృతజ్ఞత కానుకలు, ప్లెడ్జెస్, టైప్స్ పంపుతున్నారు. మళ్ళీ తిరిగి మీ కొరకు మేము థ్యాంక్స్ తెలియజేస్తూ మేము వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తుంటున్నాను. ఇంకను మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలను ప్రార్థనపూర్వకంగా పంపించదలిచిన వారు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి, డిస్ప్లే అవుతున్నటువంటి మన అకౌంట్లో మీరు డిపాజిట్ చేయాలని ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలాగనే ఇటు ఆరాధన కార్యక్రమాలను స్పాన్సర్ చేసిన కుటుంబాలకు కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. మీ యొక్క కోరిక మేరకు లేక మీ యొక్క ప్రార్థన పూర్వకంగా ఆరాధన స్పాన్సర్ చేసేటువంటి వారు ఉంటే దయచేసి నన్ను సంప్రదించాలని కూడా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. సండే స్కూల్ బిడ్డలు యూట్యూబ్ ద్వారా చేస్తున్నటువంటి పరిచర్య కొరకు సండే స్కూల్ సూపరింటెండెంట్ మరియు టీచర్స్ని, సండే స్కూల్ బిడ్డలను నేను అభినందిస్తున్నాను. అలాగే యూత్ బిడ్డలు ప్రతి శనివారం జూమ్ ద్వారా చేస్తున్నటువంటి ప్రార్థన ఆరాధన కార్యక్రమాలను బట్టి యవన బిడ్డలను కూడా నేను అభినందిస్తుంటున్నాను. కనుక మరొకసారి ఇది నా ఆరాధన వీక్షించిన మీ అందరికీ సంఘపక్షం వందనాలు తెలియజేస్తుంటున్నాను. సంఘం కొరకు, మీ యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసి త్వరలో భౌతికంగా మనమందరం కూడా ఆరాధించగలిగే పరిస్థితులు రాగలిగినట్లు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు కీర్తనగా మనమందరం కలిసి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 407వ కీర్తన పాడుకుంటూ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగింపు కీర్తనగా
మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 407వ కీర్తన, ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అనే కీర్తన పాడుకుంటూ దీవెన కొరకు మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 407వ కీర్తన. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయా చేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భారా మంతన పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు, వృత్తి పొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నందు పాపులైనా చింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రొత్త గతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయాలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొప్ప నేర్పియేసు స్థాయి వృద్ధి చేయు. దారుణిలో యేసు కాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు. నారకులగవ వేగా క్రూరహింస పొందెను. కరుణించి నిచ్చి ప్రాతి ప్రార్థనాలించును. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధాత్మాల. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. త్రిత్వంలోని 6వ ఆదివారపు ఆరాధనను వీక్షించిన మీ అందరికీ మరొకసారి సంఘపక్షమున కాపర్ల పక్షమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు, ఆశీస్సులు నేను తెలియజేస్తుంటున్నాను.
అందరూ ప్రార్థన చేయండి. క్షేమముగా మీ గృహాల్లో ఉండండి. దేవుని యొక్క చిత్తమైతే త్వరలో ఆలయము తెరవబడినట్లు, దేవుని యొక్క కార్యాలు జరుగునట్లు ప్రార్థన పూర్వకంగా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శాసించావా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. శాసించవా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. మా జీవన పోరాటపు హోరులో, మా జీవన పోరాటపు హోరులో ఒక్కసారి నిశ్శబ్దమా, ఒక్కసారి నిశ్శబ్దమా. శాసించవా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. ఆరాధన లేదు నీ ఆలయములలో, అంధకారమే మాకు నీవు లేని చోయిలలో. ఆరాధన లేదు నీ ఆలయములలో, అంధకారమే మాకు నీవు లేని చోయిలలో. నీ తట్టు మరలి నిన్ను వేడుకొందుము, ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. నీ తట్టు మరలి నిన్ను వేడుకొందుము, ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. ఆశ్చర్య కార్యము జరిగించు దేవా. శాసించవా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. మేమేయని మాదేయని గర్వించాము, మేమేమైనా నీ కృప అది మరిచాము. మేమేయని మాదేయని గర్వించాము, మేమేమైనా నీ కృప అది మరిచాము. మా గర్వం అహంకారం అణచివేశావు, మా పైన దయ చూపి రక్షించు దేవా. మా గర్వం అహంకారం అణచివేశావు, మా పైన దయ చూపి రక్షించు దేవా. మా పైన దయ చూపి రక్షించు దేవా. శాసించవా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని.
మరచి నీకు దూరమైనాము, నీ ఓరిమితో మాకై వేచియున్నావు. నిన్ను మరచి నీకు దూరమైనాము, నీ ఓరిమితో మాకై వేచియున్నావు. ఈ వ్యాధులు తెగుళ్ళు పారద్రోలగలమా, నీవు మాట సెలవిచ్చి స్వస్థపరచు దేవా. ఈ వ్యాధులు తెగుళ్ళు పారద్రోలగలమా, నీవు మాట సెలవిచ్చి స్వస్థపరచు దేవా. నీవు మాట సెలవిచ్చి స్వస్థపరచు దేవా. శాసించావా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. శాసించవా ప్రభు ఈ లోకాన్ని, ఒక్క క్షణం ఆగిపొమ్మని. మా జీవన పోరాటపు హోరులో, మా జీవన పోరాటపు హోరులో ఒక్కసారి నిశ్శబ్దమా, ఒకేసారి నిశ్శబ్దమా.